సిగాచి దుర్ఘటన మరొక ముందే పాశమైలారం పారిశ్రామిక మండలంలో మరో కంపెనీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో పరిశ్రమ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఎన్విఆర్ఓ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఫార్మా ఆసుపత్రిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్న పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కక్కుతున్న మంటలను ఆర్పేందుకు 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లోపల మంచి రావాలన్నా ఇక్కడ కావాలి ట్యాంకర్లు తెరికా పోయేచ్చు సార్. ల్యాండ్ ఫార్మా కూడా ట్యాంకర్లు లేవా? పోయేచ్చు అన్ని ట్యాంకర్లు ఈరోజు మార్నింగ్ ఐడియా పాశమైలారం ఫేజ్ 3లో ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో భాగంగా వేస్ట్ మెటీరియల్ అంటే ఫార్మాకు సంబంధించినటువంటి వేస్ట్ కవర్స్, తర్వాత మన ఫేస్ వాష్ చేసుకునేటువంటి లిక్విడ్ బాటిల్స్, దాంట్లో ఒక లారీ ఒకటి, జేసీబీ ఒకటి, అదర్ మెటీరియల్స్ ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినాయి. ఫైర్ ఎట్లా జరిగిందనేది ఇంతవరకు మనకు కాజ్ ఆఫ్ ఫైర్ అనేది తెలియదు. మొత్తానికి మాత్రం పాశమైలారంలో ఉన్నటువంటి 2 వెహికల్స్, అంటే 2 ఫైర్ ఇంజన్లు, తర్వాత పటాన్ చెరువు నుంచి ఆందోళన జోగిపేట ఇంతకుముందు సిగాచిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది. ఆ వెహికల్ని కూడా మొత్తం 4 వెహికల్స్ ఇక్కడికి ఫైర్ ఇంజన్లు ఇక్కడికి రప్పించేసి మంటలను అదుపు చేయడం జరిగింది. మంటలు కూడా దరిదాపుగా అదుపులోకి వచ్చేసాయి. ఏమేమి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యామనేది ఇంకా డీటెయిల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరికి ప్రాణ నష్టం కానీ, తర్వాత ఇంజురీస్ కానీ, ఎవరికి దెబ్బలు తగలటం కానీ అట్లాంటివి ఏం లేవు. అందరు కూడా అదే టైంలో బయట ఉన్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఫైర్ కూడా అంత ర్యాపిడ్గా ఏం లేదు. మొత్తం స్మోక్ మాత్రం అక్యుములేట్ అయిపోయింది. ఇది ఒకటే షెడ్ ఒకటే కావటాన వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. కాబట్టి మంటలు వస్తూ ఉంటే ఫోము స్మోక్ జనరేట్ అవుతూ ఉంది, అది బయటికి వెళ్ళిపోతూ ఉంది. మంటలు కూడా చాలా వరకు అదుపులోకి వచ్చినాయి. ఎట్లాంటి అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కార్మికులు అయితే ఉన్నారు, బట్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి మాకు తెలియదు. మేము తర్వాత డీటెయిల్ తీసుకున్నాము. ఎవరికి మాత్రం ఏం ప్రాణ నష్టం ఏమి జరగలేదు. సరే, ఫస్ట్ టైం ఈ కంపెనీలో ఇంతకుముందు జరిగినట్టు సమాచారం ఏం లేదు అని అనుకుంటున్నారు, బట్ డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ పాశమైలారంలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే మామూలుగా ఈ ఫేజ్ వైజ్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో అందరూ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అవాయిడ్ చేయడానికి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావాల్సినటువంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, అట్లీస్ట్ వాటర్ సోర్స్ ఒక